హలో అండి. వెల్కమ్ టు మమతా సుధాకర్ వ్లాగ్స్. ఈరోజైతే ఇంట్లోనే నెయ్యి ఎలా చేసుకోవాలనేది మీకైతే షేర్ చేస్తున్నానండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూసి ఒక లైక్ చేయండి. మీరిచ్చే లైక్ నాకు ఎంతోగానో యూజ్ అవుతుందండి. ఇంట్లోనే సింపుల్గా నెయ్యి ఎలా రెడీ చేయాలనేది ఈరోజు చూపిస్తానన్నమాట. ఇది మీగడ అండి. పాల మీద మీగడ తీసి ఫ్రిడ్జ్లో పెట్టానండి. స్టోర్ చేశానన్నమాట. 1 మంత్ 2 మంత్స్కి ఒకసారి అలా పడతాను. తీసేసి ఒక గంట అలా బయట పెట్టేశానన్నమాట. మార్నింగ్ తీసాను. తర్వాత ఇంకా ఆఫ్టర్నూను ప్రిపేర్ చేశానన్నమాట. ఆఫ్టర్నూన్కి ఇంకా అదంతా సాఫ్ట్గా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు గట్టిగా ఉంది కదా, ఇంకా ఆఫ్టర్నూన్కి అయితే సాఫ్ట్ అయిపోతుంది. సాఫ్ట్ అయిపోయిన తర్వాత మనం ఇంకా మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం వాటర్ తీసుకోవాలండి. మిక్సీ జార్లో మొత్తం అంతా తీసేసుకొని అలా సాఫ్ట్గా అయ్యాక కొద్దిగా వాటర్ తీసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. గ్రైండ్ చేసుకుంటే వాటరు మనకు నెయ్యి వేరు అయిపోతుంది, నీట్గా వస్తుంది అన్నమాట. ఇలా ముద్దల్లాగా వచ్చేదాన్ని మనం ఒక గిన్నెలో తీసుకోవాలన్నమాట. అలా మొత్తం అంతా కూడా తీసి గిన్నెలో వేసుకోవాలి. ఇక లాస్ట్లో మిగిలిపోయిన వాటర్ అంతా పడేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి మనము ఈ నెయ్యిని అంటే ఈ మీగడని సిమ్లో పెట్టుకొని వేడి చేస్తూ ఉండాలన్నమాట. మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టి మనకు నెయ్యి వచ్చేంత వరకు ఇలా వేడి చేస్తూ ఉండాలి. కొద్దిగా మెంతులు వేస్తే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. అందుకని కొద్దిగా మెంతులు కూడా యాడ్ చేశాను. ఇలా లాస్ట్ వరకు కూడా మనము లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ మనం నెయ్యిని అనేది రెడీ చేసుకుంటే మనకు మాడిపోకుండా ఉంటుందండి. టేస్ట్ కూడా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. లాస్ట్కి అయితే మనకు నెయ్యి ఇలా ఫామ్ అవుతుంది. ఇలా ఫామ్ అయిన నెయ్యిని మనము కొద్దిసేపు అలా పెట్టి చల్లారనివ్వాలి. చల్లారాక జల్లెడతో మనం వడకట్టుకోవాలండి. మనకు అప్పుడు స్వచ్ఛమైన ఇంట్లో తయారు చేసిన నెయ్యి అయితే రెడీ అవుతుంది. చూడండి ఎంత బాగుందో. నెయ్యి స్వచ్ఛంగా ఉంటుందన్నమాట. మనకి ఇది 1 మంత్ వరకు వస్తుంది. మళ్ళీ 1 మంత్ 1.5 మంత్కి మళ్ళీ మనం నెయ్యి చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇంకా అది కూల్ అయిపోయాక మనం ఒక గ్లాస్ సీసాలో పోసుకొని స్టోర్ చేసుకుంటే మనకు 1 మంత్ వరకు మంచిగా వాడుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మామిడికాయ పచ్చడి సీజన్ కదా, ఇంకా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇంట్లో ఇలా సింపుల్గా ట్రై చేయండి. ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.